మోషే కాలం చేసిన తర్వాత యెహోషువతో ప్రభు సెలవిచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోషువ మోషేకు ఏ విధంగా తెలియచేసి ఉన్నాడో యెహోవా దేవుడు ఆ మాటను విని దాని ప్రకారంగా ముందుకు నడిపించుచూ ఉన్నాడు ఇశ్రాయేలును. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడు అయిన యెహోషువతో ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందెను. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏమనగా, నువ్వు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెలుడి. యోర్దాను అవతల ఒడ్డు నుండి దాటక మునుపు యెహోవా దేవుని యొక్క ప్రత్యక్షత డైరెక్షన్ అక్కడ మనము చూస్తూ ఉన్నాము. నౌ దేర్ఫోర్ Joshua, arise, go over this Jordan, thou and all these people, unto the land which I do give to them, even to the children of Israel. వారికి నేను ఇయ్యబోతున్న ఈ యొక్క దేశమును నీవు స్వతంత్రించుకోవడానికి ఈ యోర్దాను నది దాటి ఆ దేశమునకు వెల్లుడి అని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచూ ఉన్నాను. గొప్ప వాగ్దానం. మోషేకు నేను వాగ్దానం ఇచ్చి ఉన్నాను, అదే వాగ్దానమును మీకు ఇచ్చుచూ ఉన్నాను. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను మీకు ఇచ్చుచున్నాను. ఎవ్రీ ప్లేస్ that the sole of your foot shall tread upon, that I have given unto you, as I said unto Moses. దేవునికి మహిమ కలుగును గాక. అందువల్లనే ఇక్కడ సరిహద్దుల్లో ఆయా దేశాల పేర్లు లిఖితములైపోయి ఉన్నాయి. 4వ వచనము, అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని